మరి ఇప్పుడు ఇవన్నీ మారాలంటే ఎలా మారతారు? ఇది ఒక రోజులో మార్చే కార్యక్రమం కాదే. ఒక సంవత్సర కాలంలో మారిపోయే విధానం అంటే కాదే. మరి ఏది మార్చుది ఇప్పుడు ఈ సిస్టాన్ని? ఏది మార్చలేదు. మార్చగలిగేది ఒకటే ఉంది, దేవుని ప్రత్యక్షత కలిగిన వర్తమానం ఒక్కటే. ఆ నిజ వాక్యం మరలా రావాలి. వాక్యం అంటే ఏంటో మరలా బోధించబడాలి. దేవుడు అంటే ఎవరో మరలా బోధించబడాలి. బాప్టిజం అంటే ఏంటో మరలా బోధించబడాలి. సంఘ క్రమం అంటే ఏంటో మరలా బోధించబడాలి. విశ్వాసం అంటే ఏంటో మరలా బోధించబడాలి. క్రీస్తు తత్వం అంటే ఏంటో మరలా బోధించబడాలి. నిత్య రాజ్యం అంటే ఏంటో మరలా బోధించబడాలి. వదిలివేసిన, కప్పివేసిన, పూడ్చివేసినటువంటి సిద్ధాంతము ఏది? బైబిల్ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలి. కనుక ఈ కాలం యొక్క అంతం